హలో అండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. సో నేను మొదటిసారిగా యూట్యూబ్ వీడియోలో వచ్చాను. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అయితే ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే గుడిమల్కాపూర్ పూల మార్కెట్ ఉంది కదండి, అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి. లోపల చాలా ఓల్డ్ టెంపులే. ఇది 18th centuries నిర్మించిన దేవాలయం అని తెలుసుకున్నాను. శ్రీ జాన్ సింగ్ వారి దేవాలయం నిర్మించారంట. జాన్ సింగ్ అనే పేరు గలవారు. సో ప్రతినిత్యం కూడా స్వామి వారికి మంచి అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు. చుట్టుపక్కల మంచి పచ్చని వాతావరణం కూడా ఉంటుందండి. మంచి గార్డెన్ ఉంటుంది, అక్కడ ఆడుకోవడానికి క్రికెట్ ఆడుతూ ఉంటారు పిల్లలు పెద్దలు. మరియు పార్కింగ్కి కూడా చాలా ప్లేస్ ఉంటుంది అక్కడ, చాలా బాగుంటుంది. అయితే వెళ్ళాము టెంపుల్కి, అక్కడ కొబ్బరికాయ కొడుతున్నాను నేను. అయితే తొలి ఏకాదశి రోజు పూజ చేశానన్నమాట. అక్కడ వెళ్ళి ఇంకా కొబ్బరికాయ అగరబత్తులు వెలిగించేసి ఇంకా అర్చన చేయించేసి వచ్చేసాము. పిండి దీపాలు పెడదాం అనుకున్నానండి, కానీ టైం కుదరక పిండి దీపాలు పెట్టలేకపోయాను. నెక్స్ట్ టైం చూస్తాను ఖచ్చితంగా. ఇంకా టెంకాయ కొట్టేశాక లోపలికి వెళ్ళామండి. ఇంకా ఒక్కరికొకరికి అంటే ఇబ్బంది అవుతుందని చాలా పబ్లిక్ ఉన్నారు అక్కడ. సో అందరికీ ఒకటేసారి గోత్రనామాలు అవన్నీ చదివించారనమాట పంతులు గారు. పర్వదినేన మమ సకుటుంబ క్షేమ ఆర్థే అష్టోత్తర నామ పూజాని చ కరిష్యే. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఇంకా గోత్రనామాలు అన్నీ చదివాక అర్చన అయిపోయాక స్వామిని మనసారా కన్నుల పండుగగా ఎంత బాగా అలంకరించారు. ఇంకా దర్శనం చేసుకొని బయటికి వచ్చాక తీర్థప్రసాదాలు తీసుకొని ఇంకా టెంకాయ కొట్టాం కదండి, ఒక టెంకాయ ఇచ్చారు. ఇంకా ఇక్కడ చుట్టుపక్కల అంతా వీడియో తీస్తున్నాను చూడండి. పక్కనే స్వామివారికి అటువైపు ఇటువైపు 2 temples ఉంటాయి. ఇంకా శివుడి టెంపుల్ ఉంటుంది, ఇంకా ఇటువైపు వచ్చేసి రాధాకృష్ణుల వారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడే తులాభారం కూడా ఉంటుందండి. ఇంకా అక్కడ పక్కన శారీస్ కూడా సేల్ చేస్తున్నారు దేవాలయం వారు. ఇంక ఇక్కడ వచ్చేసి బిల్వ పత్రం చెట్టు ఉందండి. ఇంకా మొత్తం పూజ అంతా ముగించుకున్నాక బయటికి వచ్చే దారిలో గోమాత ఎదురయ్యిందండి మాకు. చాలా, నేనైతే ఎవరూ లేరు, మేము వచ్చినప్పుడే వాళ్ళు ఎంటర్ అయ్యారనమాట. ఇంకా తనకి పిల్లల ద్వారా అమౌంట్ ఇప్పించి ఇంకా నన్ను వద్దమ్మా, నన్ను తీయకండి ఫొటోస్, పిల్లలను తీసుకోమ్మా ఫొటోస్ అని చెప్పి తీయించాము. ఇంకా ఆ రోజు లక్ష్మీ దర్శనం జరిగిందని అయితే నేను అనుకుంటున్నానండి. హలో అండి, హాయ్, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఆ శ్రీ మహావిష్ణువు కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు తొలి ఏకాదశి, సో నేను గుడికి వచ్చాను అనమాట. ఇంకా మీరు ఇలాగే నన్ను మోటివేట్ చేస్తే నేను మంచి వీడియోస్ తీసి పెడతానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. కమలాకు చూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌలిమనే శరణాగత వత్సల సారనిదే పరిపాలయ మాం వృషశైలపతే. వినా వెంకటేశం ననాథో ననాదా సదా వెంకటేశం స్మరామి. హరే వెంకటేశం ప్రసీదం ప్రియం వెంకటేశం ప్రయచ్చ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీనివాసుని కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతగా ఆదరిస్తూ అభిమానిస్తూ ఇంతమంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. లవ్ యూ సో మచ్ ఆల్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. థ్యాంక్ యూ. Thanks for watching. Please subscribe my channel, like, share, comment.